నమస్తే, వెల్కమ్ టు ఏపీ23 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించే విధంగా మసాలా ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మంత్రి మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. వచ్చే జూన్ నెలలో జరగనున్న మసాలా బీచ్ ఉత్సవాల నేపథ్యంలో మంత్రి సంబంధిత రేఖా చిత్రపటాన్ని పరిశీలించి తోరణం నిర్మాణం తదితర ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులకు, ఆర్ట్ డైరెక్టర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొందరు పర్యాటకులు మంత్రితో ముఖాముఖి మాట్లాడుతూ తాము హైదరాబాద్ నుండి వచ్చామని, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చాలా ఆశ్చర్యం కలిగించాయని, వచ్చే జూన్ మాసం 6, 7, 8 తేదీల్లో బీచ్ ఉత్సవాలు జరుగుతున్నట్లు తెలిసి ఉత్సాహంగా ఉన్నామన్నారు. అనంతరం మంత్రి వారితో మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫౌంటైన్లను, పిల్లలకు వినోదాన్ని ఇచ్చే జైంట్ వీల్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా బీచ్ కబడ్డీ, కయాకింగ్ వంటి జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగినపూడి బీచ్ హైదరాబాద్కు సమీపంలో ఉందని, అమరావతికి కూడా ముఖద్వారంగా కూడా ఉండడంతో ఈ బీచ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ రకాల రుచులతో వంటశాలలు, పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పలు రకాల సముద్ర జీవుల ఆకృతులతో బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.